భారీ వినాయకులు తయారు చేసేది ఇక్కడే. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడు గ్రామ సిరిసిల్ల కరీంనగర్ వేములవాడ రహదారిని ఆనుకొని కళాకార్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో భారీ గణనాథులను 5 ఫీట్ల నుంచి 14 ఫీట్ల వరకు వివిధ రకాల రూపాల్లో గణేష్ ప్రతిమలు తయారు చేస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. ఇది వచ్చేసి రాజన్న సిరిసిల్ల జిల్లా కరీంనగర్ రూట్లో ఉంటుంది. మా షెడ్ పేరు వచ్చేసి కళాకార్ ఆర్ట్స్, నియర్ బై కలెక్టరేట్. అంటే ఎన్ని రకాల వెరైటీస్, ఎంత హైట్ నుంచి ఎంత హైట్ దాకా ఉన్నాయి అన్న? మా దగ్గర 5 ఫీట్ నుంచి 14 ఫీట్ వరకు ఉన్నాయి. భారీ వినాయకులు మా దగ్గర భారీ వినాయకులు తయారు చేస్తున్నాం. మన సిరిసిల్ల జిల్లా మన దగ్గర తయారు చేయరు. ఇంకోటి మనం తక్కువ ప్రైస్లో ఇస్తున్నాం అందరికి కస్టమర్లకు బయట షెడ్ల కంటే. గతంతో పోలిస్తే ఈసారి అధికంగానే అమ్మకాలు జరుగుతున్నాయని వారు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈ వినాయక ప్రతిమలు ఎన్ని రోజులుగా తయారు చేస్తున్నారు, ఈ తయారు చేసే అంశాలతో పాటు ఈ కళాకారులు ఎక్కడి నుంచి వచ్చారనేది మనం ఈ न्यूज़ 18 ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. नाम लक्ष्मण है, महाराष्ट्र मेरा काम है. ये सिर्फ मैं 2 महीने गाँव में रहता हूँ. बाद में ये गणेश का काम करके बाद में खेत में काम करता हूँ. कितने आदमी काम करता है तुम्हारे? मैं हमारे पास 8 आदमी है. गणेश का काम करते, मूर्ति ऐसा कलाकार बनने का 8 जन ही हम. गणेश मूर्ति के कलर तो कलर करते, माता भी पूरा सब करते हम, पूरा टोटल काम करके ये करते हैं. कैसा है तुम्हारा काम? कॉन्ट्रैक्ट रहता हमारा, मूर्ति देख के रहता हमारे पास. अच्छा है ना? हाँ अच्छा. कितने साल से इधर काम करेगा? मैं यहाँ पर 6 साल हो रहा सिरसिला में. कैसा है इधर रहने के लिए? लेने के पहले तो अपना खाना बनाना ये करना बोलता हमारा काम है. हमारे एक बच्चा एक काम करने वाला, उन्हें सैपक एक बना था. बाद में हम तो हमारे ये करके काम कर लेते हैं. ఆనందం నెహ్రూ నగర్ శ్రీ వీరాంజనేయ సేవా సంఘం హనుమాన్ టెంపుల్ మాది. వినాయకులు ఇక్కడ చూడడానికి వచ్చినాం, బయట కూడా చూసినాం, చాలా బాగున్నాయి. మేము ఒకటి ఇప్పుడే ఖరీదు చేసుకొని అడ్వాన్స్ ఇచ్చినాం. వినాయకులు కూడా బాగున్నాయి, మంచిగా ఉన్నాయి, మంచి డిజైన్, ధరలు కూడా అందుబాటులో ఉన్నాయి. మరీ ఎక్కువ లేదు, మరి అట్లే లేకుండా బాగానే ఉన్నాయి. మహారాష్ట్ర సోలాపూర్ ప్రాంతాల నుంచి కొందరు కళాకారులు డైలీ వేజెస్ లాగా వచ్చి ప్రతి సంవత్సరం వినాయక ప్రతిమలే కాకుండా దుర్గామాత ప్రతిమలు కూడా తయారు చేసి ఉపాధి పొందుతున్నారు. ఈ తరుణంలో చాలా వరకు వివిధ రకాల ప్రత్యేక ఆకర్షణగా నిలిచే గణనాథులను వారు తయారు చేశారు. ఈ సందర్భంగా మిగతా షాపులతో స్టాల్స్తో పోల్చుకుంటే తమ వద్దే మ్యానుఫ్యాక్చర్ అవుతాయి కాబట్టి తక్కువ ధరల్లో నిర్వాహకులకు, మండప నిర్వాహకులకు అందిస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. కళాకారు ఆర్ట్స్ కింద మేము గత 6 సంవత్సరాల నుండి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడనే ఉంటుంది, చేస్తున్నాం. ఇక్కడి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మేము వినాయకులను వీరికి చేస్తున్నాం. మున్సిపల్లో ఇటీవల విలీనమైనటువంటి రగుడు గ్రామంలోని శ్రీ కళాకార్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో గత 6 సంవత్సరాలుగా వివిధ రకాల వినాయక ప్రతిమలు అయితేనేవి, దుర్గామాత విగ్రహాలు కూడా కస్టమర్స్కు అభిరుచికి అనుగుణంగానే అతి తక్కువ ధరల్లో తయారు చేసి అందిస్తున్నామని కళాకార్ ఆర్ట్స్ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా భారీ వినాయక ప్రతిమలు అయితే ఇక్కడనే తయారు చేసి ఇస్తున్నామని, ఈ నేపథ్యంలో చాలా వరకు యువత ఇక్కడ కొనుగోలు చేసేందుకు కూడా ఆసక్తి చూపుతున్నారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి మహారాష్ట్ర ఇతర ప్రాంతాల సోలాపూర్ నుంచి కూడా కళాకారులు తయారు చేసేందుకు తమ వద్దకి లీజ్ తీసుకొచ్చుకొని ఈ ప్రతిమలు వివిధ రూపాల్లో తయారు చేస్తున్నామని, ఈ నేపథ్యంలోనే మిగతా సెంటర్స్ అంటే మిగతా షాపుల కంటే మా వద్ద హోల్సేల్ తక్కువ ధరల్లో అభిరుచులకు అనుగుణంగా అందిస్తున్నామని వారు చెప్తున్న పరిస్థితి. న్యూస్ 18 రాజన్న సిరిసిల్ల జిల్లా.